థ్యాంక్ యూ. ఎక్కడ తయారైపోయావు? చెప్పాను కదా మమ్మీ వాళ్ళ సినిమా టికెట్ తీసుకున్నారని. ఓ నువ్వు రావచ్చుగా. నాకెందుకే బాబు, చాలా లేపాను కదా మమ్మీ వాళ్ళతో వెళ్ళి. మీ పెద్దమ్మలు వస్తున్నారా? వస్తున్నారు. వాళ్ళతో సినిమా చూస్తే ఇంకేం ఉందా నా పరిస్థితి. అసలు మీరు ఎందుకు వెళ్తారో అర్థం అవుతుంది. ఈ సెకండ్ షోలకి ముగ్గురు బాగుండిపోతారు. వాళ్ళు ముగ్గురును, నువ్వు ఒకదాని మధ్యలో దెయ్యంలో కూర్చుంటావు. వాళ్ళు పడుకుంటే నీకేంటి ప్రాబ్లము? మన సినిమా చూడొచ్చు కదా. నిషా, నేను ఇలా సినిమా చూస్తుంటాను, ఏదో కామెడీ బిట్ వస్తుంది, ఇలా చూస్తాను, ఈవిడ పడుకొని ఉంటుంది, ఇలా చూస్తాను, ఈవిడ పడుకొని ఉంటుంది, మధ్యలో నేను నుంచి దెయ్యంలో కూర్చుంటాను. ఇలా చూస్తే నేనే ఉంటాను. అబ్బా అసలు నిషా సినిమా చూస్తే థ్రిల్ ఉండాలి నిషా. పక్క నుంచి షేరింగ్ చేయాలా ఏంటి? నేను ఇప్పటికీ మర్చిపోను ఆ మగధీర. నేను నా కష్టాలు పడి వెంకటేశ్వర టికెట్లు తెచ్చాను. తెస్తే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్లో మొత్తం అందరూ తయారైపోయి హాల్కి వచ్చి పడుకుండిపోయారు. నాకు అర్థం అవ్వలేదు ఏమవుతుందా. నిద్ర రావడం నిషా సినిమా అలా ఎంజాయ్ చేయకపోతే మనం చూడబోద్ది ఏది కదా నిషా. నేనైతే వెళ్తున్నా, పిల్లలు పడుకున్నారు. నేను పవన్పోతాను, స్పేర్ కీ పట్టుకెళ్ళు. ఓకేనా? ఒక సినిమా బోర్ కొడితే మధ్యలో వచ్చేసి పర్లేదు. హలో అటు చూడు చెప్పాను ఇంకో వికెట్ సెట్ చేస్తారని. పడుకో. అలాగ ఉంటుంది నాతో. పడుకో వెళ్ళి, వికెట్ వచ్చింది కదా. హాయ్ శరత్. హాయ్. ఏంటి మీరు వీడియో కాల్ చేస్తారేంటి? మీరు శరత్ నిషానా కన్ఫర్మ్ చేసుకోవడానికి కాల్ చేశాను. లేదు నిషా లేదు. ఐ టోల్డ్ యు నో షీ ఇస్ నాట్ హోమ్. అండ్ మీరు వీడియో కట్ చేయండి. వాట్ ఇస్ దిస్? వీడియో ఆన్ చేయండి. నాకు తెలుసు నిషా మీ పక్కనే ఉంది. నిషా ఇస్ నాట్ హియర్. వై డోంట్ యు బిలీవ్ మీ? నాకు తెలుసు శరత్, నిషా మీ పక్కనే ఉంది. హాయ్ నిషా. నంబర్ ఏంటి మీరు? చూసుకోండి కావాలంటే. యా ఇదిగోండి. No one is here. Hello, what you doing? ఏమై పట్లిప్సింది ఏంటి? ఓ మై గాడ్, మ్యాడ్ వాట్? పిచ్చుంది ఏంటి అమ్మాయికి? మీ హస్బెండ్ వస్తే ఫోన్ కట్ చేస్తావా? నేను కట్ చేశాను కదా, నువ్వు కట్ చేస్తానంటావేంటి? హలో శరత, ఎవరండి మీరు? ఎవరు మాట్లాడుతున్నారు? మీరేనా నా వైఫ్ తో రోజు మాట్లాడుతుంది? హలో మీరు ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు నా వైఫ్ ని ట్రాప్ చేసావు. నువ్వు ఎందుకు ఫోన్ చేసావు? నేను చేయలేదండి, వాళ్ళు నాకు ఫోన్ చేశారు. నైట్ 11 o'clock ఏం మాట్లాడతావు? నా వైఫ్ ఫ్రెండ్ అండి ఆవిడ. స్టోరీస్ చెప్తున్నావేంట్రా నాకు? హలో మీరు మర్యాదగా మాట్లాడండి. నీకు మర్యాద ఏంట్రా? లేడీస్ ని ట్రాప్ చేసి నైట్ 11 o'clock వీడియో కాల్ చేస్తున్నావు. మీరు ఇలా మాట్లాడితే నేను ఫోన్ కట్ చేసేస్తాను. హలో ఏ ఫోన్ కట్ చేస్తున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటండి? నేనేం చేశాను? నీకు తెలీదా? నేనేం చేశాను చెప్పండి. నీ వీడియో చాట్ చూసాను. నేనేం వీడియో చాట్ చేయలేదు. ఆవిడ వీడియో ఆన్ చేశారు. నువ్వు ఆన్ చేసావా లేదా? నేను ఆన్ చేశాను. అంటే ఆవిడ మా వైఫ్ ను చూపించమన్నారండి, నేను అందుకు ఆన్ చేశాను. స్టోరీస్ చెప్పకరా నాకు. పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ చెప్తావు. హలో ఏంటి మీరు ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారండి. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా. నో నేను ఆ టైప్ కాదు. లేడీస్ని ట్రాప్ చేసి వాళ్ళతో చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నావురా నువ్వు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే ఫస్ట్ నాకు ఎవరో తెలియదండి, ఆవిడ ఎవరో తెలీదు. ఆవిడ వీడియో కాల్ చేసి ఆవిడ ఆన్ చేశారు. అండ్ షీ వాజ్ యాక్టింగ్ వియర్డ్ ఆన్ ద ఫోన్. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. కావాలంటే ఆవిడని అడగండి. నా వైఫ్ ఒప్పేసుకుంది.
నాకు ఫస్ట్ టైం అండి ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. మీరు కావాలంటే రేపు పొద్దున్న ఆఫీస్కి అండి నా ఫోన్ చూపిస్తాను నేను మీకు. ఏ ఊరు మీది? వైజాగ్ అండి నాది. ఒప్పుకుంటావా పోలీస్ స్టేషన్కి వెళ్దామా? అండి నిజంగా మీకు ఎలా నమ్మించాలండి నాకు అర్థం అవ్వట్లేదు. సరే అయితే కంప్లైంట్ ఇస్తాను. యా ఇచ్చుకోండి, స్టేషన్ కంప్లైంట్ ఇచ్చుకోండి, నేను వెళ్ళి మాట్లాడతాను. సినిమాకి వెళ్ళిపోయినా బాగుండేది. హలో, చూసావా ఆ వీడియోలో నువ్వే కదా? నేను ఆ వీడియోలో నేనే, కానీ తను ఆన్ చేయమంటే నేను ఆన్ చేశాను మా వైఫ్ని చూడడానికి కోసం. ఈ వీడియో తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాను. నువ్వేం చెప్తావో చెప్పుకో పోలీస్కి. నేను పోలీస్ స్టేషన్కి ఎందుకండి ఈ వీడియో నేను తను ఆన్ చేయమన్నారు, మా వైఫ్ ఉన్నారులే చూపించమంటే చూపించాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. నేను పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉండాలంటే నాకు 10 లక్షలు కావాలి. 10 లక్షలు కావాలండి? నువ్వు నా వైఫ్ని వీడియోలో నగ్నంగా చూసావు, నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. ఆ బాధలోంచి నేను బయటకు రావాలంటే 10 లక్షలు పంపించు. ఇదంతా మీరు ప్లాన్ చేసి ఇరికించారండి నన్ను. నువ్వు బ్లాక్ మెయిల్ అనుకుంటావో హౌరో మెయిల్ అనుకుంటావో నాకు 10 లక్షలు పంపించు. అంత డబ్బులు లేవండి నా దగ్గర. అని ఇప్పుడు రాత్రి 11:30కి ఎక్కడ ఉంటాయండి డబ్బులు? నాకు అవన్నీ అనవసరం. 30 నిమిషాల్లో ఫోన్ చేస్తాను, క్యాష్ రెడీ చేయి. 10 లక్షలు నా వల్ల కాదండి. 10 లక్షలు. సత్య, వినీత్, మిథున్ వీళ్ళందరూ ఎవరు? నా ఫ్రెండ్స్ అండి వాళ్ళంతా. వీళ్ళందరికీ పంపిస్తాను నీ వీడియో. వాళ్ళకి ఎందుకు పంపిస్తారండి? సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, నీ వీడియో వైరల్ అయిపోద్ది. ప్లీజ్ ఎవరికి పంపించొద్దు. ఇప్పుడు ఒక 50,000 పంపిస్తాను. 50,000 ఉంది నా దగ్గర. సరే అయితే ఇప్పుడు ముందు ఒక 50,000 పంపించు. పొద్దున్న ఏదో చేస్తానండి నేను. ఉదయం 9 గంటలకల్లా బ్యాలెన్స్ పంపించు. అంటే పొద్దున్న 9 కల్లా ఎక్కడండి సెట్ చేస్తాను డబ్బులు నేను? సార్ నాకు పొద్దున్న వరకు ఎవరికి పంపించకండి ఆ వీడియో ప్లీజ్. ఇప్పుడు పంపిస్తాను, 50,000 పంపిస్తున్నాను. 50,000 పంపించానండి, నా అకౌంట్లో అదే ఉందండి. నేను పొద్దున్నకి మీకు ఏదో సెట్ చేస్తాను. ప్లీజ్ వీడియో మొత్తం ఎవరు పంపించొద్దు ప్లీజ్. శరత్, ఏమైంది? ఏంటి ఏమవ్వలేదు. పడుకుంటా ఉన్నా, పడుకోలేదేంటి? నిద్ర రావట్లేదు. ఏమైంది? ఏం లేదు, నిద్ర రావట్లేదు, అలా కూర్చొని ఉన్నాను. ఏంటి, ఏమైనా ఒంట్లో బాలేదేంటి? ఏం లేదు నిషా, నువ్వు పడుకో. ఏమైందో చెప్పు. చిరాగ్గా ఉందే, నువ్వు వెళ్ళి పడుకోవే. ఏంటది ఆ ఫేస్ ఎలా పెట్టుకుని ఎలా పడుకుంటాను? నాకేదో చిరాగ్గా ఉంది నిషా, నువ్వు అర్థం చేసుకో. గివ్ మీ మై స్పేస్. నువ్వు వెళ్ళు లోపలికి. వస్తాను, నేను పడుకుంటాను, వస్తాను. గో. ఏమైంది? ఏం లేదు, పద నిషా, నేను వస్తాను. పద లోపలికి, పద పడుకో. 1:30 అయింది. ఏమైంది చెప్పట్లేదు ఎందుకు? ఐ నో సంథింగ్ ఇస్ బగ్గింగ్ యూ. మామూలుగా చిరాగ్గా ఉంటుంది కదా. బ్యాడ్ డ్రీమ్ ఏమైనా వచ్చిందా? ఏదో అలాంటిది ఏదో. పద లోపలికి. పడుకోలేదు నువ్వు? పడుకుంటున్నా. ఏమైంది? ఏం లేదు, పడుకో. 3 అయింది. పడుకో, నువ్వు పడుకో. అంత డిస్టర్బ్డ్గా ఉంటే ఎలా పడుకుంటా నేను? చెప్పుకుంటే కదా తెలిసేది ఏంటో ప్రాబ్లం అన్నది. చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? వాట్ యు గోయింగ్ త్రూ. ఆ లైట్ ఆపేస్తే నిద్ర వస్తుంది. హలో సత్య, నువ్వు ఎప్పుడైనా ఎవరితోనైనా చాట్ చేసావా? స్ట్రేంజర్స్ అంటే అమ్మాయిలతో? ఏం అవ్వలేదే, నేను మామూలుగా అడుగుతున్నాను, ఎప్పుడైనా ఎవరితో చాట్ చేసావా లేదా అని చెప్పు. అంటే చాట్ అంటే వీడియో చాట్ కానీ అలాంటిది ఏమైనా? అరే బాబు, ఏం అవ్వలేదురా బాబు, అడిగిందా సమాధానం చెప్పు. సర్లే, తర్వాత మాట్లాడతాను. బాయ్. వినీత్, ఇప్పుడు ఏ వీడియోకి ఒరిజినల్ వీడియోకి మనం డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలమా? అంటే అలా కాదు, మన వీడియోని ఎవరైనా ఫేక్ చేసి పంపించిన. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతున్నావు? ఆఫీస్ కాల్స్. పొద్దున్న ఎవరితోటి? ఏవో ఉంటాయి లేరు నిషా. ఏమైంది?
నేను చిరాకున్నావు, పడుకోకముందు రాత్రంతా పడుకోలేదు, ఏమైందో చెప్పవు, నాకు చెప్పుకుంటాక తెలిసేది. కెన్ యూ లీవ్ మీ లైక్ దిస్? నేను ఉంటే నేనే చెప్తాను కదా, నువ్వు గడికి చిరాకు పెంచగా నాకు. ఏదో పోగొట్టుకున్నట్టు ఏం మొహం పెట్టుకొని కూర్చున్నావే పొద్దున్న. బా నువ్వు లోపలికి వెళ్ళి నిషా తినక నన్ను చెప్తే నీకు అర్థం అవుదా? పిలవకు నేనైతే. అసలు యా వినీత్, అదే ఇప్పుడు మన వీడియోస్ ఎవరన్నా సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా పోస్ట్ చేస్తారనుకో, అవి ఒరిజినల్ డూప్లికేట్ మనం ఐడెంటిఫై చేయగలమా? ఇప్పుడు చాలామంది మార్ఫింగ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు కదా, అవి తెలిసిపోతాయా? ఏమీ అవ్వలేదే, నేను మామూలుగా అడుగుతున్నాను ఇన్ఫర్మేషన్ కోసం. సర్లే తర్వాత మాట్లాడతాను. నీకు ఎవడో తినక సమాధానం చెప్పడు. ఏమైంది? యా హలో చెప్పండి అండి. మీరు ఓవర్ నైట్లో 10 lakhs అమౌంట్ ఎక్కడి నుంచి తెస్తానండి నేను? మీరు ఇలా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదండి. ఇది నా తప్పేం లేదని చెప్తున్నాను నేను. పదండి పోలీస్ స్టేషన్కి వస్తాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ మాట్లాడుకుందాం. నా ఫ్రెండ్స్కి పంపించడం ఏంటి? నేను ఇదే చెప్తాను, స్టేషన్లో కూడా ఇదే చెప్తాను. అంటే ప్లీజ్ అండి, ప్లీజ్ నేను డబ్బులు పంపిస్తాను. ఇప్పుడు ఇంకో 50,000 పంపిస్తాను. నాకు వేరే అకౌంట్లో 50,000 ఉంది. నాకు సాయంత్రం వరకు టైం ఇవ్వండి, నేను ఏదో సెట్ చేసి డబ్బులు మీకు ఇస్తాను. మీరు ఏదైనా అకౌంట్ నెంబర్ ఇస్తారా? క్యాష్? సరే ఓకే, నాకు మీరు ఏదో ఒకటి ఇవ్వండి. నాకు నేను సాయంత్రం కల్లా 2 o'clock వల్ల ఎలాగవుతుందండి? ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 9 అయింది. సరే నాకు అకౌంట్ నెంబర్ పంపించాను. సరే నేను మీకు నేనే ఫోన్ చేస్తానండి, మీరు ఫోన్ చేయొద్దు ప్లీజ్. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏం లేదు నిషా, ఏంటి అసలు? ఏదో ఆఫీస్ కాల్. నిషా నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. అదేంటి టిఫిన్ తింటా అన్నావు, పెసరట్లు చేస్తున్నాం కదా శరత్. సార్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి మేనేజర్ గారు వచ్చారు, మీరు రమ్మన్నారంట. సార్ మీటింగ్లో ఉన్నారు, సార్ ఫోన్ చేస్తున్నారు. ఓకే సార్. ఓకే నిషా. శరత్ ఒకసారి రావా? ఏమైంది? చెక్ మీ సంతకం పెట్టవా? దేనికిది? చిన్న పని ఉంది. 9 లక్షలు క్యాష్ ఏంటి? కావాలి నిషా, అవసరం ఉంది. దేనికో చెప్తా. నీకు నీకు చెప్పుకోవాలేంటి? దేనికో చెప్పుకోక అంటే అడగకూడదా? ఈ అమౌంట్ శాలరీస్ కొంచెం, శాలరీ సరిపోదు కదా. నేను ఏదో చేస్తాను నిషా, ప్లీజ్. ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు వే బాబు, ఏదో పని ఉంది, డబ్బులు డ్రా చేస్తున్నాను. ఎప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు ఇలాగ అడుగుతున్నా కూర్చొని? నేను రాత్రి సినిమాకి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఇదే తంతు. నువ్వు ఒక రకంగా ఉన్నావు. నిన్న రాత్రి 50,000 ఫోన్పే చేసావు, ఈరోజు పొద్దున్న మళ్ళీ ఇంకో 50,000 ఫోన్పే చేసావు. నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు మెసేజ్ రావనుకుంటున్నావా? ఏవో పనుల మీద చేస్తాను, ఇప్పుడు అన్నింటికి ఆన్సర్ చెప్తుంది. ఇంత ఖర్చుతో కూడిన పని ఏంటి? ఎవరికి పంపిస్తున్నావు? ఎవరికి పంపించడం ఏంటి? అంత చెప్పుకోలేని కష్టం ఏంటి వచ్చింది? ఫస్ట్ పెట్టేసి దీని మీద నాకు టైం లేదు. చెప్పు ఫస్ట్. నాకు చెప్తే కానీ సంతకం పెట్టినాయి. నన్ను ఒకరు బ్లాక్మెయిల్ చేస్తాను నిషా. బ్లాక్మెయిలా? దేనికి? నేను రాత్రి నువ్వు సినిమాకి వెళ్ళావు కదా, నాకు ఏదో మెసేజ్ వచ్చింది, నీ ఫ్రెండ్ అని చెప్పేసి తను మాట్లాడింది. ఎవరో శ్రేయ అని. నీకేం పిచ్చా? ఇప్పుడు 2 o'clock కల్లా మే బ్యాలెన్స్ 9 lakhs ఇవ్వాలి నేను. ఇంత అవుతుంటే ఒక్క మాట కూడా చెప్పలేదేంటి శరత్? ఏమని చెప్తాను నిషా నీకు? ఇంత టెన్షన్ రాత్రి నుంచి పడుతున్నావా నువ్వు? ఏమని చెప్తాను నీకు? సిగ్గేసింది చెప్పుకోవడానికి. సిగ్గేయడం ఏంటి శరత్? నాకు నీ మీద ఆ మాత్రం నమ్మకం లేదనుకుంటున్నావా? 16 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కదా, నువ్వేంటో నాకు తెలీదా? శరత్ ఫస్ట్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వు శరత్. నిషా పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాడు వీడియో పబ్లిక్ చేసేస్తాను నిషా. డబ్బులు ఇస్తే ఏం చేస్తాడంట? ఆ వీడియో డిలీట్ చేసేస్తా అన్నాడు. నమ్మేవా వాడిని? నాకు ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు నువ్వు ఒకసారి డబ్బులు ఇస్తే సెకండ్ టైం మళ్ళీ నిన్నే అడుగుతాడు. హీ నోస్ నువ్వు ఇవ్వగలుగుతావని. ఏం చేయమంటావు చెప్పు? ఫస్ట్ ఒకసారి పోలీసులతో మాట్లాడదాం. వాడే ఫోన్ చేస్తాను నిషా. హలో, ఎవర్రా నువ్వు?
మీరెవరు? మర్యాదగా మాట్లాడండి. నువ్వు తీసుకున్న ₹1,00,000 తిరిగి మా హస్బెండ్ అకౌంట్లో పడకపోతే ఈరోజు సాయంత్రం కల్లా, నీకు సాయంత్రం వరకు నేను టైం ఇస్తున్నాను, నువ్వు మా హస్బెండ్ టైం ఇవ్వడం కాదు. మీ హస్బెండ్ నా వైఫ్ని ట్రాప్ చేశారు. తమాషాలు పడుతున్నావు నువ్వు. అసలు మీలాంటి ఫ్రాడ్ గాల్ని ఎవరు చూడలేదనుకుంటున్నారా? డబ్బులు ఇవ్వకపోతే వీడియోని పబ్లిక్ చేస్తాను. చేసుకో, ఏంటి చేసుకున్నా చేసుకో. సాయంత్రం కల్లా నేను పోలీస్ స్టేషన్లో నించో పెడతాను. నీ నంబర్ అప్పుడే నీ ట్రాకింగ్కి ఇచ్చాను. కట్ చేస్తాడు శరత్. వీడికి భయపడుతున్నావా? చూసావా రివర్స్ అయితే ఎలా కట్ చేసాడో ఫోను. ఫోన్ నెంబర్ బ్లాక్ చేసాడు ముందే. సరిపోయిందా? పెద్ద ఫ్రాడ్ గా వీళ్ళందరూ. 9 లక్షలు చెక్ రాసుకొని వచ్చాడు సంతకం పెట్టమని. చూసారు కదండి ఎలా ట్రాప్ చేస్తారో. మనది ఏం తప్పు లేకపోయినా సరే ట్రాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు. డబ్బులు వస్తాయంటే అసలు వదలరు. ఫస్ట్ థింగ్, కొత్త వాళ్ళతో చాట్ చేయొద్దు. ఏ అమ్మాయి మీ వైఫ్ ఫ్రెండ్ ఎవరైనా సరే మాట్లాడద్దు. వీడియో చాట్ అసలే చేయొద్దు. ఒకవేళ పొరపాటును చేసి ఇటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్తే మాత్రం ఫస్ట్ చేయవలసింది లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి. ఈ బ్లాక్మెయిలర్స్ ఏమీ చేయలేరు. మిమ్మల్ని భయపెడతారు, భయపెట్టి మీద డబ్బులు ఆడని ట్రై చేస్తారు. మీరు పడితే డబ్బులు అవుతారు. మీరు డోంట్ కేర్ అంటే మీ జోలికి రారు. వీళ్ళకి చాలామంది మోసపోయారు. వీళ్ళెవరు బయటికి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు, ఎవరికి చెప్పరు కూడా. ఎందుకంటే సిగ్గు, మొహమాటం, ఏమనుకుంటారేమో అందరూ అని చెప్పేసి భయం. సో ఇలాంటి ట్రాప్స్లో మాత్రం పడకండి. పడినా సరే ధైర్యంగా నిల్చోండి. ఇన్ కేస్ మీకు ఎవరు బ్లాక్మెయిల్ చేసినా సరే ఫస్ట్ థింగ్ గో టు ద పోలీస్కి ఫస్ట్ కంప్లైంట్ చేయండి. వాళ్ళకి ఇవన్నీ తెలుసు. వాళ్ళు మిమ్మల్ని ఏమీ జడ్జ్ చేయరు. ఓకే.